విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో 8 మంది చనిపోవడం బాధాకరమని పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ ప్రమాదంలో మరో 6గురికి తీవ్ర గాయాలయ్యాయని ఆసుపత్రికి వెళ్లి బాధితులను పరామర్శించామని అన్నారు. విచారణకు సంబంధించి కమిటీ అన్ని వివరాలు రాబడుతుందన్నారు. మృతుల కుటుంబాలకు 25 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని, మరణించిన కుటుంబ సభ్యుల్లో ఒక్కరికి ఉద్యోగం కల్పిస్తామని, రిటైర్మెంట్ పరిధి వరకు స్టీల్ ప్లాంట్ క్వార్టర్స్లోనే ఉండవచ్చని పవన్ కళ్యాణ్ అన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విశాఖపట్నం కిమ్స్ ఆసుపత్రిలో స్టీల్ ప్లాంట్ ప్రమాద ఘటనలో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులు, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రమాదం జరిగిన తీరుని అడిగి తెలుసుకున్నారు. గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను ఆరా తీశారు. ఆసుపత్రిలో అందుతున్న చికిత్సకి సంబంధించిన వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. వైద్యానికి అయ్యే ఖర్చులు మొత్తం ప్రభుత్వమే భరిస్తోందని, అన్ని విధాల అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మృతుల కుటుంబాలకు 25 లక్షల రూపాయల చొప్పున పరిహారం ఇస్తామని, మరణించిన కుటుంబ సభ్యుల్లో ఒక్కరికి ఉద్యోగం కల్పిస్తామని, రిటైర్మెంట్ పరిధి వరకు స్టీల్ ప్లాంట్ క్వార్టర్స్ లోనే ఉండవచ్చని పవన్ కళ్యాణ్ అన్నారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్లు పవన్ కళ్యాణ్ వెంట ఉన్నారు. ఇందాక లోపలికి పోయి మొత్తం చూస్తూ ఉంటే కార్మికులు కూడా కొంతమంది ఇంటరాక్ట్ అయ్యారు. సో వాళ్ళతో కూడా మాట్లాడుతుంటే ఎలా జరిగింది ఏంటి అంటే, వాళ్ళు అంతకు ముందు రోజు కూడా ఇంకా పక్క దాంట్లో ఇలాంటిది ఏదో జరిగింది, కానీ అది నైట్ టైం ఎవరు లేకపోవడం వల్ల ఒక తెలియలేదని అన్నారు. ఇది బేసిక్ ఇది ఎంత సేఫ్టీ ప్రోటోకాల్స్ ఎంత జరిగినాయి, ఎంత మెయింటైన్ చేశారు సేఫ్టీ ప్రోటోకాల్స్. అలాగే మేజర్ కనిపించేది అప్గ్రేడేషన్ ఆఫ్ స్టీల్ ప్లాంట్ మేజర్గా చూస్తున్నారు. ఇప్పుడు దాకా నేను దారిలో నిన్న నుంచి అడుగుతా ఉన్నాను, అసలు ఇలాంటి సంఘటన ఎక్కడైనా జరిగిందా, ఇంతకుముందు జరిగిందా అంటే లాస్ట్ 33 years 36 yearsలో ఎక్కడ జరగలేదు ఇలాంటి ఇన్సిడెంట్ అని చెప్తా ఉన్నాను. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇలాంటి పర్టికులర్ స్టీల్ ప్లాంట్ బిలాయ్ ఉంది, కానీ మిగతా అన్ని కొంచెం డిఫరెంట్ స్టీల్ ప్లాంట్స్, ఒకటి మెషినరీ కానీ ఒకటి అప్గ్రేడేషన్ కానీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. దీనికి లాగా ఉండేది ఒక బిలాయ్ తప్ప మిగతాయి కొత్తగా ఉంటాయి. అదే ప్యారలల్గా మిగతా చోట ఎక్కడ జరుగుతున్నాయని. చైనాలో కూడా జరిగింది, కానీ ఇంకొక ఫ్రాన్స్లో కూడా జరిగింది, కానీ ఇలాంటి సంఘటన అయితే జరగలేదు. ఈ పర్టికులర్ ల్యాడల్, ఈ మోల్టెన్ లావాని క్యారీ చేసే బకెట్, చేసే ల్యాడల్ ఉన్న బకెట్ ఇప్పుడు బ్లాస్ట్ అవడం చూడలేదు, ఇప్పుడు జరగలేదని చెప్తా ఉన్నారు. అప్పుడు ఒక డిఫరెంట్ బ్లాస్ట్ జరిగింది, బట్ ఈ కైండ్ ఇప్పుడు జరగలేదు. అందుకని ఇప్పుడే బొకారో స్టీల్ ప్లాంట్ నుంచి నాకున్న ఇన్ఫర్మేషన్, ఒక 3 men కమిటీ ఒకళ్ళు వచ్చి ఫామ్ చేస్తే వాళ్ళు ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్స్ కూడా వస్తారు. ఏ నేపథ్యంలో జరిగినాయి, సేఫ్టీ ప్రోటోకాల్స్ ఎలా ఉన్నాయి, సేఫ్టీ ఆడిట్ ఎలా జరిగింది, ఇవన్నీ పరిగణలో తీసుకొని వాళ్ళు చేశారంటే ఇవన్నీ సీరియస్ ఇష్యూస్ కాబట్టి కూర్చోబెట్టి ఒక ప్రెస్ మీట్లో ఇది ఒక ఎమోషనల్గానో ఏదైనా కూర్చోబెట్టి సడన్గా ఒక మాట అనేయకూడదు. అది మా అందరి మీద బాధ్యత ఉంది. అందుకని ముందు ప్రభుత్వ పరంగా కానీ మొత్తం అసలు ఒక్కొక్క రెగ్యులర్ ఎంప్లాయీస్ ప్రాణాలు కోల్పోయిన వాళ్ళందరికీ కూడా 1,72,00,000 వారికి అందజేయడం జరుగుతూ ఉంది. అలాగే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి 45.75 లక్షలు, అలాగే వాళ్ళ ఎంటైటిల్డ్ టర్మినల్ బెనిఫిట్తో పాటు మరణించిన వారి కుటుంబానికి 5 లక్షలు ఎక్స్గ్రేషియా, మరణించిన వారి కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి ఉద్యోగం, సివియర్గా ఇంజూర్ అయిన వారికి 10 లక్షలు, అలాగే ట్రీట్మెంట్లో అయ్యే ఖర్చు మొత్తం రాష్ట్రీయ ఇస్పాట్ నిగమ్ లిమిటెడ్ వారు భరిస్తారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద మృతుల కుటుంబ సభ్యులను మంత్రి లోకేష్, కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మతో కలిసి పరామర్శించారు. కేజీహెచ్లో బాధిత కుటుంబాలతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ప్రభుత్వ పరంగా అన్ని విధాల అండగా ఉంటామని బాధిత కుటుంబాలకు మంత్రి లోకేష్ భరోసా ఇచ్చారు. బాధిత కుటుంబాలకు అండగా నిలబడేందుకే వచ్చామని, వారికి జీవితాంతం అండగా ఉంటామని లోకేష్ అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద మృతుల కుటుంబ సభ్యులను మంత్రి లోకేష్, కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మతో కలిసి పరామర్శించారు. కేజీహెచ్లో బాధిత కుటుంబాలతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ప్రమాదం జరిగిన తీరును ఆయా కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని మృతుల కుటుంబ సభ్యులను లోకేష్ ఓదార్చారు. ప్రభుత్వ పరంగా అన్ని విధాలా అండగా ఉంటామని బాధిత కుటుంబాలకు మంత్రి లోకేష్ భరోసా ఇచ్చారు. బాధిత కుటుంబాలకు అండగా నిలబడేందుకే వచ్చామని, వారికి జీవితాంతం అండగా ఉంటామని లోకేష్ అన్నారు. అందరం కలిసి పోరాడటం వల్లే స్టీల్ ప్లాంట్ ను కాపాడుకోగలిగామని మంత్రి అన్నారు. ప్రమాదంపై కమిటీ నివేదిక తర్వాత తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. 7 Hills ఆసుపత్రిలో బాధితులను మంత్రి లోకేష్ పరామర్శించారు. గాయపడిన సూరిబాబు, పైడిరాజు, శ్రీనివాసులకు మంత్రి లోకేష్ పరామర్శించారు. మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు. 7 Hills ఆసుపత్రిలో బాధితులను చింతకాయల విజయ్ పరామర్శించారు.
విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన ఘటన దురదృష్టకరమైందని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. ఈ ఘటనలో గాయపడిన వారిలో 3 కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, వారిని పరామర్శించానని, మెరుగైన వైద్య చికిత్స అందుతోందని తెలిపారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు 25 లక్షలు, గాయపడిన వారికి 10 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా ప్రకటించినట్లు చెప్పారు. కార్మిక సంఘాల నేతలు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని స్పష్టం చేశారు. విశాఖ కిమ్స్ ఐకాన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులను కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పరామర్శించారు. శ్రీలానగర్లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యుల్ని అడిగి తెలుసుకున్నారు. ఖర్చుకు వెనకాడొద్దని, ప్రభుత్వం ఎంతైనా భరిస్తోందని హామీ ఇచ్చారు. ప్రస్తుతం కిమ్స్ ఆసుపత్రిలో 3 చికిత్స పొందుతున్నారని, గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందుతోందన్నారు. కార్మిక సంఘాల నేతల ఆరోపణలో వాస్తవం లేదన్నారు. ప్రమాద సమయంలో అవసరమైన సంఖ్యలోనే కార్మికులు ఉన్నారన్నారు. భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా తనిఖీలు నిర్వహించామని చెప్పారు. ఘటనకు సంబంధించి అన్ని అంశాలను అధికారులు పరిశీలిస్తున్నారని వాసంశెట్టి సుభాష్ తెలియజేశారు. రొయ్యల రైతుల సంక్షేమానికి, ఆక్వాకల్చర్ రంగాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఫీడ్ ధరల అంశంపై రైతులు, తయారీదారులు పరస్పర అంగీకారానికి రావాలన్నారు. ఫీడ్ ధరల నిర్ణయంలో శాస్త్రీయ విధానం అవసరమని చెప్పారు. జూన్ 1 నుంచి అదనంగా 12,000 ఆక్వా విద్యుత్ కనెక్షన్లకు రాయితీ ఇవ్వనున్నట్లు తెలిపారు. యూనిట్కు ₹50 విద్యుత్ సబ్సిడీని ప్రభుత్వం ఇస్తుందన్నారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు. విజయవాడలో రొయ్యల రైతులు, ఫీడ్ తయారీ సంస్థల ప్రతినిధులతో మంత్రి అచ్చెన్నాయుడు ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఫీడ్ ధరల నిర్ణయంలో శాస్త్రీయ విధానం అవసరమని చెప్పారు. పారదర్శక ఫీడ్ ధరల వ్యవస్థపై ప్రభుత్వం సానుకూల పరిశీలన చేసిందని తెలిపారు. ఫిష్ మీల్, సోయాబీన్ ధరల పెరుగుదలతో ఉత్పత్తి వ్యయాలు పెరిగినట్లు తయారీదారులు విజ్ఞప్తి చేశారు. ఫీడ్ ధరల పెంపును నియంత్రించాలని రైతులు విజ్ఞప్తి చేశారు. తాత్కాలికంగా కిలో ఫీడ్పై ₹6 మాత్రమే పెంపు చేయాలని రైతులు సూచించారు. సీబా, మత్స్యశాఖ, రైతు సంఘాలు, తయారీదారులతో కమిటీ ఏర్పాటుకు ప్రతిపాదన చేశామన్నారు. కొత్త విధానం వచ్చే వరకు కిలోకు ₹12 పెంపు పరిశీలనకు తయారీదారులు సంసిద్ధత వ్యక్తం చేశారు. ఫీడ్ ధరలపై ఇంకా తుది ఏకాభిప్రాయం కుదరలేదు. త్వరితగతిన పరిష్కారం కనుగొనాలని ప్రభుత్వం సూచించింది. చిన్న పెద్ద ఫారాలు అన్న తేడా లేకుండా రాయితీ వర్తింపు చేస్తున్నట్లు చెప్పారు. ఆక్వాజోన్, నాన్ ఆక్వాజోన్ కనెక్షన్లకు సబ్సిడీ వర్తింపు చేయాలన్నారు. విద్యుత్ రాయితీతో ఉత్పత్తి వ్యయం తగ్గనుందని తెలియజేశారు. ఆక్వాకల్చర్ రంగ పోటీతత్వ సామర్థ్యాల పెంపుపై ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చేపట్టిన రీసర్వే ద్వారా తమ భూ సమస్యలకు పరిష్కారం లభించిందంటూ పలువురు రైతులు సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈనాం సమస్యకు మీ ద్వారానే పరిష్కారం లభించిందంటూ హర్షం వ్యక్తం చేశారు. రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు అందజేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం సిద్ధాంతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నిన్న రైతుల పొలాలను సందర్శించి రైతులతో ముఖాముఖిలో పాల్గొన్నారు. దివాకర శ్రీనివాసులు, నాగలక్ష్మి దంపతులు మాట్లాడుతూ తమ పొలం ఇనాం భూమిగా నమోదైందని, ఆ విషయం తెలియక చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలియజేశారు. రీసర్వే ప్రక్రియతో ఈ సమస్య పరిష్కారమైందని ఆనందం వ్యక్తం చేశారు. మరో రైతు మామిడిశెట్టి సాయి సుబ్రహ్మణ్యం రీసర్వేతో రైతులకు చేకూరుతున్న ప్రయోజనాలు వివరించారు. మరికొందరు రైతులు మాట్లాడుతూ ఇనాం సమస్యను మీ ద్వారానే పరిష్కారం లభించిందంటూ హర్షం వ్యక్తం చేశారు. అనంతరం సీఎం రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు అందజేశారు. తర్వాత ఆజంట నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలతో చంద్రబాబు సమావేశమయ్యారు. యోగాంధ్ర 2026లో భాగంగా ప్రజా ఉద్యమంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, స్వర్ణాంధ్ర, ఆరోగ్యాంధ్ర లక్ష్యంగా ముందడుగు వేస్తున్నామని, ఈ బృహత్తర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీషా పిలుపునిచ్చారు. జిల్లాలో దాదాపు 10,000 మంది యోగా ట్రైనర్లు ఉన్నారని, వీరి శిక్షణా కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. రోజు 45 నిమిషాలు యోగాను అభ్యసిస్తే జీవనశైలి వ్యాధుల నుంచి దూరంగా ఉండవచ్చని, 60 నుంచి 70% వరకు ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని వివరించారు. విజయవాడ అర్బన్ పరిధిలో బీఆర్టీఎస్ రోడ్లో ఈ రోజు ఉదయం యోగా అభ్యసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీషా, వివిధ శాఖల అధికారులు ప్రజలతో కలిసి యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి దిశానిర్దేశం, స్ఫూర్తి పథంతో జిల్లాలో ఊరు వాడ యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. బీఆర్టీఎస్ రోడ్, బెరం పార్క్ తదితర ప్రాంతాలతో పాటు ప్రముఖ పర్యాటక ప్రాంతాలు, ఆలయాలు, పార్కులు, ప్రభుత్వ కార్యాలయాలు ఇలా ప్రతి చోట యోగాభ్యాసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ప్రజలందరినీ ఆరోగ్యంగా, ఆనందంగా
ఉంచుతూ స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర, ఆరోగ్యాంధ్ర నిర్మాణం లక్ష్యంగా రాష్ట్రమంతటా యోగా కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. ఆయుష్, వైద్య, ఆరోగ్యం, పురపాలక, రెవెన్యూ, పంచాయతీరాజ్, యువజన సంక్షేమం, విద్య ఇలా వివిధ శాఖల ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరుగుతున్నాయని, వీటిలో సమాజంలోని ప్రతి ఒక్కరిని భాగస్వాములను చేయాలనే ఉద్దేశంతో రోజుకో థీమ్తో ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఇప్పటికే పోలీస్ థీమ్ యోగా జరిగిందని తెలిపారు. ప్రతి కుటుంబంలో అందరూ యోగాను రోజువారీ జీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు. యోగాభ్యాసం ద్వారా ఒత్తిడి తగ్గడంతో పాటు ఏకాగ్రత, శక్తి, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని కలెక్టర్ లక్ష్మీష వివరించారు. కార్యక్రమంలో విజయవాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ డి చంద్రశేఖర్, జిల్లా ఆయుష్ అధికారి డాక్టర్ వై రత్నప్రియదర్శిని, యువజన సంక్షేమ అధికారి డాక్టర్ కొల్లేటి రమేష్, డిఎంహెచ్ఓ డాక్టర్ జె ఇందుమతి తదితరులు పాల్గొన్నారు. దిననిత్య కార్యక్రమంలో చాలా పనులు చేసుకుంటూ ఉంటాం. మనకు తెలియకుండానే ఎన్నో లైఫ్ స్టైల్ డిసీజెస్, అట్లాగే స్ట్రెస్, టెన్షన్స్ ఇవన్నీ ఉంటాయి. సో ఉదయం ఒక 45 నిమిషాలు కామన్ యోగా ప్రోటోకాల్ని ఆయుష్ డిపార్ట్మెంట్ ద్వారా ఏదైతే దేశ స్థాయిలో, జాతీయ స్థాయిలో ఈ కామన్ యోగా ప్రోటోకాల్ని ప్రతి ఒక్కరూ చేసేలాగా సింపుల్ యోగాసనాలతో ఈ సూచించబడిందో దీన్ని అందరూ ప్రాక్టీస్ చేస్తే ప్రతిరోజు ఆరోగ్యంగా ఉండవచ్చు. ఏదైతే ఈ ఎక్స్పర్ట్స్ యోగా చేస్తారో అటువంటి ఎక్స్పర్ట్స్ అనునిత్యం చేసే యోగాలో వచ్చే బెనిఫిట్లో ఈ మినిమం కామన్ యోగా ప్రోటోకాల్ చేస్తే దాదాపుగా 60 నుంచి 70% ప్రతి ఒక్కరికి చెందుతుంది. కాబట్టి ఈ కామన్ యోగా ప్రోటోకాల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని ఈ యోగాంధ్రలో భాగంగా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ, గోదావరి నది కళ్ల ముందు ఇంతలా కలుషితమవుతుంటే ఇన్ని రోజులు ఏం చేశారు? నిబంధనలు ఉల్లంఘిస్తున్న పరిశ్రమలపై చర్యలు తీసుకోకుండా ఎందుకు కాలయాపన చేశారు? చట్టబద్ధమైన విధులు నిర్వర్తించకుండా నిర్లక్ష్యం వహించడానికి కారణమేంటి అని కాలుష్య నియంత్రణ మండలి అధికారులను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూటిగా ప్రశ్నించారు. ఈ కాలుష్యానికి ప్రధాన కారణమైన ఆంధ్ర పేపర్ మిల్లు, రాజమహేంద్రవరం నగరపాలక సంస్థలకు తక్షణమే నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన రాజమహేంద్రవరం ప్రాంత పీసీబీ అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు. పరిశ్రమను మూసేసి కార్మికులను రోడ్డున పడేయడం ప్రభుత్వ ఉద్దేశం కాదని, పర్యావరణ నిబంధనలు పాటిస్తూ నదిని కాపాడడమే తమ ప్రధాన లక్ష్యమన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు గోదావరిలో కాలుష్య తీవ్రతను గుర్తించేందుకు అధికారులు ఇటీవల రాజమహేంద్రవరంలోని పలు ప్రాంతాల నుంచి నీటి నమూనాలు సేకరించి పరీక్షించారు. ఆ ఫలితాల నివేదికను తాజాగా సమర్పించారు. పరిమితికి మించి అనేక రెట్లు అధికంగా కాలుష్య కారకాలు ఉన్నట్లు ఆ నివేదికల్లో వెల్లడైన నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా ఉన్నతాధికారులు పీసీబీ అధికారులతో నిన్న ఉప ముఖ్యమంత్రి అత్యవసరంగా సమీక్షించారు. కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ పి కృష్ణయ్య, కార్యదర్శి ఎస్ శరవణ్, తూర్పు గోదావరి కలెక్టర్ కీర్తి చేకూరి, రాజమహేంద్రవరం కమిషనర్ రాహుల్ మీనా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడారు. భక్తులు పవిత్రంగా భావించే రాజమహేంద్రవరంలోని కోటిలింగాల ఘాట్, నల్లా ఛానల్ పరిసరాల్లో మురుగునీరు వచ్చి చేరడం వల్ల గోదావరి తీవ్రంగా కలుషితమైనట్లు పీసీబీ నిర్వహించిన పరీక్షలో తేలిందన్నారు. సాధారణంగా కోలిఫామ్ బ్యాక్టీరియా సంఖ్య 500 MPN/100 ml లోపు ఉంటే నీటిలో స్నానాలు చేయొచ్చు. కానీ నల్ల ఛానల్ సమీపంలో ఇది ఏకంగా 2420 MPN/100 ml కు చేరిందన్నారు. పీసీబీ నిర్వహించిన పరీక్షలో వెల్లడిన ఫలితాల ప్రకారం ఈ నీరు స్నానం చేయడానికి, గృహ అవసరాలకు కూడా పనికిరాదన్నారు. ఈ నీటిని వాడితే టైఫాయిడ్, విరోచనాలు, చర్మ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందన్నారు. నైట్రేట్లు ఎక్కువగా ఉంటే చిన్నపిల్లలకు ఆక్సిజన్ అందక బ్లూ బేబీ సిండ్రోమ్ వ్యాధి వచ్చే ముప్పు ఉందన్నారు. ఆంధ్ర పేపర్ మిల్ లగూన్ వద్ద సేకరించిన నీటి నమూనాల్లో సల్ఫైడ్, బీఓడి, ఫాస్ఫేట్లు పరిమితికి మించి ఉన్నట్లు తేలిందన్నారు. కాలుష్య తీవ్రత దృష్ట్యా చట్ట ప్రకారం ఈ ఫ్యాక్టరీని తక్షణమే మూసేయించడానికి, ఉత్పత్తి పూర్తిగా నిలిపివేయించడానికి ప్రభుత్వానికి పూర్తి అధికారాలున్నాయని, అయినా పరిశ్రమల మనుగడ, కార్మికులు, ఉపాధి దృష్ట్యా మానవతా దృక్పథంతో మరో అవకాశం ఇస్తున్నామన్నారు. తక్షణమే తప్పులు సరిదిద్దుకోవాలని, ఆంధ్ర పేపర్ మిల్ యాజమాన్యం వారి వ్యర్థ నీటి శుద్ధి ప్లాంట్ పనితీరును మెరుగుపరుచుకోవాలన్నారు. రేషన్ దుకాణాల ద్వారా త్వరలో స్టీమ్ రైస్ అందించే ఏర్పాట్లు చేస్తున్నామని, దీనికి కేంద్రము అంగీకరించిందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. ఈ ఏడాది పైలట్ ప్రాజెక్టుగా మధ్యాహ్న భోజన పథకానికి దీన్ని అమలు చేయనున్నామని తెలిపారు. ఎన్సీసీఎఫ్ సహకారంతో త్వరలో 1000 మినీ మాటలు ఏర్పాటు చేయనున్నామని, అక్కడ కార్పొరేట్ సంస్థలతో పోటీ పడేలా తక్కువ ధరకే బియ్యం, ఇతర నిత్యావసరాలు అందేలా చూస్తామని తెలిపారు.
సచివాలయంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ నిన్న విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 2 ఏళ్ల కూటమి పాలనలో పౌర సరఫరాల శాఖ ద్వారా ఎన్నో సంస్కరణలు అమలు చేశామన్నారు. రైతుకే తొలి ప్రాధాన్యం ఇచ్చామని చెప్పారు. వైకాపా హయాంలో రేషన్ కార్డులపై పార్టీల రంగులు, నాయకుల ఫోటోలు వేసుకున్నారని, పెద్ద ఎత్తున అప్పులు తెచ్చారన్నారు. రైతుల ధాన్యానికి డబ్బులు చెల్లించలేదని, మేం 2 విడతల్లో 1,674 కోట్ల రూపాయలు కర్షకుల ఖాతాలకు జమ చేశామన్నారు. పౌర సరఫరాల సంస్థ శాఖ ద్వారా 28,434 కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించామని అన్నారు. రేషన్ బియ్యం మళ్లింపుపై ఉక్కుపాదం మోపమన్నారు. 5,354 కేసులు నమోదు చేశామని తెలియజేశారు. సిబిడిసి వాలెట్ విధానాన్ని విజయవాడ, విశాఖపట్నంలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయబోతున్నామని తెలిపారు. వినియోగదారులు తమకు నచ్చిన సరుకులు కొనుక్కునే వీలుంటుందన్నారు. బియ్యం కిలో 23 రూపాయల చొప్పున ఇథనాల్ తయారీకి సరఫరా చేసేందుకు కేంద్రం అనుమతించింది అని వెల్లడించారు. మన రైతు సోదరులు ఈ రోజున మనకి 41,000 ప్రభుత్వ పాఠశాలలు, 4,000 సంక్షేమ హాస్టల్లో 25 కిలోల బస్తాల్లో క్యూఆర్ కోడ్ ఎనేబుల్డ్ బ్యాగ్స్ మేము పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఒక అద్భుతమైన కార్యక్రమం సూపర్ ఫైన్ రైస్ మధ్యాహ్న భోజనం పథకంలో తీసుకొచ్చాం. ఇది కూడా భారతదేశంలోనే మొట్టమొదటిసారి ఇటువంటి సంస్కరణ ఎప్పుడు లేని విధంగా మా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ తీసుకొచ్చాం. ఈ కార్యక్రమాల ద్వారా మేము గర్వపడేది ప్రజలకి మరింత అద్భుతమైన కార్యక్రమాలు తీసుకెళ్ళగలిగితేనే మా టీమ్ ఎఫర్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే సంస్కరణలు అనేది కేవలం కాగితాలకే పరిమితం కాకూడదు. క్షేత్రస్థాయిలో మేము నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాల్ని అంతిమంగా రైతుకి, మన బిడ్డల కోసం, మన కుటుంబాలందరికీ కూడా ఉపయోగపడే విధంగా మనం ముందుకెళ్ళాలనే ఆలోచనతో మేము ఈ కార్యక్రమం చేశాం. భారతదేశంలోనే మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్కి ఒక ఉన్నతమైన స్థానం కలిగే విధంగా మీ అందరం కూడా కష్టపడి పనిచేసాం. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి సిఎంఆర్ డెలివరీస్లో, అంటే ఏదైతే ధాన్యం తీసుకుని కస్టమ్ మిల్డ్ రైస్ మళ్ళీ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి మేము సప్లై చేస్తామో ఈరోజు భారతదేశంలో నంబర్ 1 స్థానంలో ఆంధ్రప్రదేశ్ నిలబడింది. అదేవిధంగా పారదర్శకత కోసం పర్ఫెక్ట్గా జరగాలి, నిజాయితీగా జరగాలి, పొరపాటు జరగకూడదనే ఉద్దేశంతో ఈ స్మార్ట్ రేషన్ కార్డ్స్ మేము చేసినప్పుడు ఈ కేవైసీ భారతదేశంలోనే ఫస్ట్ టైం 99.06% ఈ కేవైసీ చేసిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గర్వంగా ఈ సందర్భంగా నేను తెలుపుతున్నాను. పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో యోగా శిక్షణ కార్యక్రమాలతో పాటు యోగా పోటీలు కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వార్డు స్థాయి నుంచి నగర, జిల్లా, రాష్ట్ర స్థాయిల వరకు ఈ కార్యక్రమాలు విస్తరించనున్న నేపథ్యంలో ప్రజలందరూ భాగస్వాములై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర తన పర్యటనలో భాగంగా నేతాజీ బ్రిడ్జ్, రాణిగారి తోట, కృష్ణలంక ప్రాంతాలను సందర్శించి పారిశుద్ధ్య నిర్వహణను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవ వారోత్సవాల సందర్భంగా కృష్ణలంకలోని రివర్ ఫ్రంట్ పార్క్ లో నిర్వహించిన మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొని మొక్కను నాటారు. పర్యావరణ పరిరక్షణ ప్రాముఖ్యతను అక్కడున్న ప్రజలకు వివరించి అవగాహన కల్పించారు. అంతేకాకుండా ఇటీవల నగరంలో అధిక వర్షాలు మరియు ఈదురుగాలుల ప్రభావంతో పరిశుభ్రత నిర్వహణకు మరింత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. అధికారులు ప్రత్యేక దృష్టి సారించి ఎక్కడ లోపాలకు తావు లేకుండా నగరాన్ని పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. కృష్ణలంక రివర్ ఫ్రంట్ పార్క్ లో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొని కామన్ యోగా ప్రోటోకాల్ కు అనుగుణంగా యోగాసనాలు చేశారు. అనంతరం రాణిగారి తోటలోని అన్న క్యాంటీన్ను పరిశీలించారు. ఆహార నాణ్యత, పారిశుద్ధ్య నిర్వహణలో ఎలాంటి లోపాలు లేకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. అలాగే త్రాగునీటి సరఫరాలో ఎటువంటి అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో జోనల్ కమిషనర్ కె షమ్నీత్, చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కె అర్జునరావు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రామారావు, అసిస్టెంట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ గోపాల్ నాయక్, అసిస్టెంట్ సిటీ ప్లానర్ మోహన్ బాబు తదితర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. తల్లి చెల్లికి వెన్నుపోటు పొడిచిన జగన్ మహిళల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని రాజ్యసభ సభ్యులు సానా సతీష్ విమర్శించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ వైసీపీ అధికారంలో ఉండగా 11 మందికి రాజ్యసభ ఇచ్చిన జగన్ ఒక్క మహిళకైనా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో 33% సీట్లు మహిళలకంటూ మంత్రి నారా లోకేష్ మహానాడు వేదికగా చేసిన ప్రకటనపై దిక్కుతోచని స్థితిలో జగన్ ఉన్నారంటూ వ్యాఖ్యానించారు. తల్లిని విశాఖలో ఓడించి పార్టీ సభలో రాజీనామా చేయించిన జగన్ మహిళలపై అబద్ధపు పత్రికల్లో విష ప్రచారం చేస్తున్నారంటూ దుయ్యబట్టారు. తల్లి చెల్లినే మోసం చేసినప్పుడు జగన్ కు మహిళలు గుర్తుకు రాలేదా అంటూ సానా సతీష్ ప్రశ్నలు సంధించారు.
రాష్ట్రం నుంచి రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేసిన ఎన్డీఏ అభ్యర్థులు సానా సతీష్, చింతకాయల విజయ్, భాష్యం రామకృష్ణ, లింగమనేని రమేష్ల ఎంపిక ఎన్డీఏ కూటమి ఐక్యత సమన్వయానికి నిదర్శనమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పేర్కొన్నారు. వీరు రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలు, జాతీయ అంశాలను సమర్థంగా ప్రస్తావించారని, రాష్ట్రాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారం మరింత బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. నామినేషన్లు వేసిన అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.